బింబిసార వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ ఆ జోష్ను కంటిన్యూ చేయడంలో కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. బట్ ఈసారి అలా కాదు, ఖచ్చితంగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాతో వస్తున్నాం అని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ చెప్పినప్పుడు చాలామందికి ఈ సినిమా మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే ఈ టీజర్ కానీ ట్రైలర్ కానీ సినిమా మీద అంచనాలు పెంచాయి. అట్ ద సేమ్ టైం విజయశాంతి ఒక కీలక పాత్ర చేసింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ అని చెప్పినప్పుడు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి అనేది వాస్తవం. మరి ఆ డబుల్ అయినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా అందుకుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమాని కథగా చూసుకుంటే, వైజయంతి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. తనలాగే తన కొడుకు అర్జున్ కూడా ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఆమె కళ్ళకంటా ఉంటుంది. అలాగే కొడుకును కూడా అలాగే తన అడుగుజాడలో పేస్తుంది. కొడుకు కూడా తల్లి అంటే చాలా ఇష్టం. వీళ్ళ ఫాదరు అంటే వైజయంతి హస్బెండ్ విశ్వనాథ్ ఒక నేవీ ఆఫీసర్. సో ఒక హ్యాపీ ఫ్యామిలీ వీళ్ళది. మంచి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ, దేశానికి సేవ చేస్తున్నటువంటి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అర్జున్ ఐపీఎస్లో నేషనల్ వైడ్గా 6th ర్యాంక్ కొట్టిన తర్వాత తను ఐపీఎస్కి వెళ్లకుండా ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా మారిపోతాడు. చాలా పెద్ద క్రిమినల్ అవుతాడు. ఆ కారణంగా తల్లి కొడుకుల మధ్య ఒక దూరం వస్తోంది. ఆ దూరం ఎంతకాలం పాటు నిలిచింది? వీళ్ళ తండ్రికి ఇతను ఐపీఎస్కి వెళ్ళకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఇతను గ్యాంగ్స్టర్గా మారడానికి కారణం ఏంటి? సో అర్జున్ ఎవరి కోసం క్రిమినల్గా మారాడు? ఎవరి కోసం తల్లికి దూరం అయ్యాడు? ఎవరి వల్ల అతను అనేక ఇబ్బందులు ఫేస్ చేశాడు? ఎవరి వల్ల ఈ తల్లి కొడుకులు మళ్ళీ కలిశారు అనేది మిగతా సినిమా చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కమర్షియల్ సినిమాలన్నీ ఒకే పారామీటర్లో ఉంటాయి. ఆ పారామీటర్ దాటకుండా కరెక్ట్ మీటర్లో ఆ కంటెంట్ చెప్పగలిగితే కనుక మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హీరోల ఇమేజ్లు, కథలో ఉన్నటువంటి డెప్త్, ఆ కథకు సంబంధించినటువంటి కీలకమైన పాత్రలో ఉన్నటువంటి ఒక ఎమోషను, ఒక కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ కరెక్ట్గా కన్వే చేయగలిగితే ఒక మంచి కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఎంటర్టైనర్ మనం చూసామనే ఫీలింగ్ వస్తుంది. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చూసుకుంటే ఇలాగ కంప్లీట్ కమర్షియల్ మీటర్లో వెళ్ళిపోయినటువంటి సినిమాగానే చెప్పాలి. అంటే కమర్షియల్ సినిమాలు ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకుంటేనే ఆడియన్స్లోకి ఆ కంటెంట్ వెళ్ళగలుగుతుంది. కాకపోతే మరీ టూ మచ్గా తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ కథకు సరిపోయేలాగా అక్కడక్కడ కొంచెం ఈ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటే పెద్ద తప్పేం కాదు, వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు ఎంగేజ్ అయ్యాడా లేదా, ఎంటర్టైన్ అయ్యాడా లేదా అనేది మాత్రమే పెద్దగా జనం చూస్తూ ఉంటారు. సో అలా చూస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కూడా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకున్నప్పటికీ కూడా ఒక కమర్షియల్ మీటర్లో ఒక తల్లి కొడుకుల సెంటిమెంట్ సినిమా అని చెప్పడంలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి సూపర్ సక్సెస్ అని చెప్పాలి. హీరో యాక్షన్ ఇమేజ్ తగ్గకుండా, అలాగే విజయశాంతి పాత ఇమేజ్ ఏదైతే ఉందో కర్తవ్యం తరహాలో ఆమెని చాలా రోజుల తర్వాత పోలీస్ యూనిఫామ్లో చూడడం, పోలీస్ పాత్ర అంటే తనకి ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ లాంటిది. అలాంటి పాత్రలో ఆవిడ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా తనకు కూడా ఒక ఇంట్రడక్షన్ ఫైట్ ఇస్తూ ఆ క్యారెక్టర్ని ఒక హైలో ప్రజెంట్ చేయడం, ఆ తర్వాత ఇమీడియట్గా తన కొడుకు ఆమెను కాపాడడానికి రావడం చిన్న వయసులోనే, ఇవన్నీ సెంటిమెంట్తో పాటు ఆ ఇద్దరి క్యారెక్టర్ల యొక్క క్యారెక్టరైజేషన్ యొక్క బాండింగ్ని కూడా ఎలివేట్ చేసేలాగా కనిపిస్తోంది. ఆ ఎలివేషన్ ప్రతిసారి కనిపించడం, అలాంటి ఒక గొప్ప బాండింగ్ ఉన్నటువంటి తల్లి కొడుకులు విడిపోవడానికి ఒక బలమైనటువంటి కారణం కావాలి. ఆ కారణం ఈ సినిమాలో కరెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి. ఒక రకంగా ఇది చాలా సినిమాలో చూసింది, ఇది కొత్తదేం కాదు. ఈ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్లోనూ, ఈ కైండ్ ఆఫ్ సెటప్లోనూ ఇవి కనిపించేది, అది కమర్షియల్ సినిమాలో ఉండేది. కానీ ఇక్కడ వీళ్ళు ఎంత కన్విన్సింగ్గా చెప్పారనేది మనం క్రైటీరియాగా చూస్తాం. అలా చూస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ ఏదైతే అతను ఒక ఐపీఎస్ కావాల్సిన కుర్రాడు సడన్గా ఒక క్రిమినల్గా మారడం, వరుసపెట్టి ఒకే రోజు 40 హత్యలు చేయడం, ఇలాగ వందలాది హత్య కేసులు, మర్డర్ కేసులు అతని మీద ఉండడము, ఆ మర్డర్ కేసులు దేనికి సాక్ష్యం లేకపోవడం అనేది ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇది. సో తల్లి ప్రతి బర్త్డేకి అతను బర్త్డే విషెస్ చెప్తా ఉంటాడు. ఆ బర్త్డే విషెస్ క్రైటీరియా తీసుకుని క్లైమాక్స్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. ఈ ట్విస్ట్ నాకు మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు ఎవరు ఊహించడానికి లేదు. అంటే ఆల్రెడీ ముందుగా లీక్ అయితే తప్ప చూస్తున్న ఎవరు కూడా ఊహించేదానికి ఛాన్సే లేకుండా ఉన్నటువంటి ట్విస్ట్ అది. దాన్ని ఏ మేరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనే దానికంటే కూడా ఇలాంటివి రిసీవ్ చేసుకుంటేనే మంచిది. అంటే ఒక క్యారెక్టర్ని అలాగే హీరో అనగానే అలాగా ప్రతిసారి అలాగే చూడడం, అలా కాకుండా హీరోలు ప్రయోగాలు చేసినప్పుడు, లేదా హీరోలు కూడా సాధారణమైన వీళ్ళలాగానే వాళ్ళు కన్విన్స్ అయినప్పుడు, అది కథకు తగ్గట్టుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా దాన్ని అంగీకరించాలి. కాబట్టి రంగస్థలంలో రామ్ చరణ్ కాస్త చెవిటి వ్యక్తిగా నటించినప్పుడు యాక్సెప్ట్ చేశారు, లేదా మరో హీరో నత్తివాడిగా మాట్లాడినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఇట్లాగా అది కథకు సరిపోయేలాగా కన్విన్సింగ్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా యాక్సెప్ట్ చేసేలాగానే ఈ యాక్షన్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ కనిపిస్తోంది. ఇది కమర్షియల్ సినిమా కాబట్టి దీంట్లో పెద్దగా కథనాలు వీటి గురించి కంటే కూడా పర్ఫార్మెన్స్ల పరంగా చూస్తే విజయశాంతికి ఇది సరిలేరు నీకెవరి కంటే కూడా స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ లాంటి సినిమా అని చెప్పాలి. ఆమె ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా, మదర్ సెంటిమెంట్లోని డోసు హెవీగా లేకుండా,
మెలో డ్రామా లేకుండా ఒక సటిల్డ్ పర్ఫార్మెన్స్ తోటి తన మీద ఒక 2 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఇది చాలు విజయశాంతి, పాత విజయశాంతిని ఎంత ఇష్టపడే ఫ్యాన్స్ అందరికీ ఒక కిక్ ఇచ్చేటువంటి ఫైట్స్ అవి. అదేదో పెద్ద ఉంది కదా అని చేసినట్టు కాదు. ఆ ఫైట్స్లో తను డూప్ లేకుండా చేసిందన్నారు. ఆ వయసులో ఆమె అలా చేయడం అనేది కూడా నిజంగా వండర్ఫుల్ అని చెప్పాలి. సో ఆ 2 ఫైట్లు కూడా సినిమాలో చాలా కీలకంగానే ఉంటాయి. ముఖ్యంగా రెండో ఫైట్ వల్ల మిగతా సినిమా అంతా సస్టైన్ అవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. అది మనం ఒక బ్యాక్ డ్రాప్లో ఒకరి కోసం అనుకుంటే కాదు, మరొకరి కోసం తెలియడం ఒక ట్విస్ట్ అయితే, ఆ కారణంగానే క్లైమాక్స్లో వచ్చేటువంటి మరొక ట్విస్ట్కి రీజన్ అవ్వడం ఈ సినిమాలో ఒక మెయిన్ హైలైట్లో ఒకటని చెప్పుకోవాలి. సో కళ్యాణ్ రామ్ చాలా ఓన్ చేసుకున్నాడు ఈ క్యారెక్టర్ని. అంటే కథ బలంగా ఉన్నప్పుడు, దర్శకుడు చెప్పింది అతను కన్విన్సింగ్గా చెప్పగలుగుతున్నప్పుడు, ఆర్టిస్టులు ఎంత ఇన్వాల్వ్ అవుతారు, ఆర్టిస్టులు ఎంత క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటారు అనేందుకు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ చేసిన ఒకటే ఎగ్జాంపుల్ అయితే, అతని పాత్రని ఓన్ చేసుకున్న విధానం చాలా చాలా బాగుంది. అచ్చంగా అర్జున్ లాగానే కనిపిస్తాడు తప్ప ఎక్కడ అతను మన కళ్యాణ్ రామ్ లాగా అనిపించడు. అంత కరెక్ట్గా ఆ పాత్రలోకి ఒదిగిపోయాడు అతను. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అంటే తల్లి కొడుకుల సెంటిమెంట్ అనగానే మనకు మామూలుగా చూస్తే మెలో డ్రామా కనిపిస్తూ ఉంటుంది, హెవీ డ్రామా అది ఎక్కడ ఉండదు. ఒక మీటర్లో ఉంటుంది, కరెక్ట్ మీటర్లో ఉంటుంది. ఆ మీటర్కి తగ్గట్టుగా ఏదైతే పాత్రలు ఉంటాయో వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఆ సంఘర్షణ నేపథ్యంలోనే ఈ 2 పాత్రల యొక్క రిలేషన్ నిలబడి ఉంటుంది తప్ప దాన్ని దాటుకొని గుండెల బాదుకొని అబ్బో అమ్మ ఇట్లాంటి ఏమి మనకు కనిపించదు, రెగ్యులర్గా కనిపించేలాగా. ఈ సినిమాలో ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, కానీ అలాగని తీసి పారేసేంత క్యారెక్టర్ కాదు. ఒక కమర్షియల్ సినిమా కాబట్టి హీరోయిన్తో ఒక 2 డ్యూయెట్లు పెట్టేసి అలాగే ఒక ఐటమ్ సాంగ్ పెట్టేసి ఇదేమీ ఉండదు. దర్శకుడు ఏదైతే పాయింట్ అనుకున్నాడో, మా తల్లి కొడుకుల సెంటిమెంట్, తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అనుకున్నాడో ఆ కాన్ఫ్లిక్ట్ మాత్రమే బేస్ చేసుకుంటూ మిగతా క్యారెక్టర్లన్నింటినీ అల్లుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో హీరోయిన్ పాత్ర అతనికి ఫస్ట్లే ఎటువంటి ఇబ్బంది లేకుండా, డ్యూయెట్లకు ఆస్కారం లేకుండా డైరెక్ట్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని పరిచయం చేయడం, ఒక చిన్న పాట క్యాజువల్గా పెట్టడం అనేది సరిపోతుంది. ఆ తర్వాత మనకి ఐటమ్ సాంగ్స్ లాంటివి కనిపించదు, ఇంకేముండదు. సో అటు సాయి మంజరేకర్కి నటించేందుకు పెద్దగా స్కోపే లేదు. వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా అమ్మాయి పెద్దగా యూస్ చేసుకున్నట్టుగా అనిపించలేదు. నెక్స్ట్ ఈ సినిమాలో మనకు ఎక్కువగా ఆశ్చర్యపరిచేది శ్రీకాంత్ క్యారెక్టర్. మొదటి నుంచి ఒకలాగా చివరిలో ఒకలాగా అతను ట్రాన్స్ఫర్మ్ అయిపోవడం, ఆ క్యారెక్టర్ చేసిన కొంతవరకు ఊహించగలిగింది అయినప్పటికీ కూడా అది అతని నటన బాగుంటుంది. అయితే అతను కూడా ఆ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్గా, ఒక సిటీ కమిషనర్గా ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూనే ఒక ట్విస్ట్ ఇవ్వడం అది చాలా చాలా ఆకట్టుకునేలాగా ఉంది. కాకపోతే ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే బలమైన విలన్ లేకపోవడం. అంటే విలన్ బలంగానే ఉంటాడు, అతని ఇంట్రడక్షన్ మాత్రం ఓ రేంజ్లో చూపించారు, కానీ ఆ తర్వాత అతనికి మళ్ళీ క్లైమాక్స్లోనే కనిపించడం, మధ్యలో ఆయన కొడుకులు వీళ్ళు వచ్చిపోతున్నారని చెప్పడం, దానికి సంబంధించి ఏదో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఇవే తప్ప ఒక బలమైన విలన్ లేకపోవడం అనేది సినిమాకి ఖచ్చితంగా ప్రధానమైనటువంటి లోపం అని చెప్పాలి. ఆ విలన్ కూడా మనకు తెలిసినవాడు కాదు, అతను అంత గ్రాండ్గా పరిచయం చేసి క్లైమాక్స్లో ఇట్లా ఊరికే హీరో ఇట్లా కొట్టేస్తే పడిపోయేలాగా చూపించడం కూడా కొంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అంతవరకు సోహైల్ ఖాన్ ఈ క్యారెక్టర్ చేశాడు, సల్మాన్ ఖాన్ వాళ్ళ బ్రదర్ అతను. సోహైల్ ఖాన్ విలన్గా చేసినటువంటి సినిమా, కాకపోతే అతనికి పెద్దగా స్కోప్ ఏం లేదు. ఫస్ట్ ఒక షాట్ ఫైట్, తర్వాత ఒక క్లైమాక్స్లో కనిపిస్తూ ఉంటాడు. మిగతా రోల్స్ అన్ని చూసుకున్నప్పటికీ కూడా మాక్సిమం ఎవరి క్యారెక్టర్ వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ పోయారు. ఇంకా ఆకట్టుకునేది పృథ్వీ, మనకి బబ్లు పృథ్వీలాగా చేశాడు. తను ఈ సినిమాలో మరొక మేజర్ హైలైట్ క్యారెక్టర్ చేశాడు. నిజానికి ఇలాంటి పాత్రలు అతను అద్భుతంగా చేస్తాడు. మరొకసారి సమరసింహారెడ్డిని గుర్తు తెచ్చే తరహాలో ఒక అతని క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ ప్రతి క్యారెక్టర్ దాన్ని ఓన్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక సినిమా కంప్లీట్ అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనడానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. మరి మైనస్లే లేవంటే ఖచ్చితంగా సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. హీరో ఏం జరిగినా ఏం చేసినా వెళ్ళిపోతూ ఉంటుంది. అతని మీద ఈగ వాలదు, ఒంటి మీద రక్తం మరక కనపడ్డా అది వేరే వాళ్ళ రక్తం తప్ప ఆయనది కాదు అన్నట్టుగా ఉంటుంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసమే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ కనిపిస్తుంది అనుకోవచ్చు. ఆ కారణంగా దాన్ని కొంచెం మరీ మైనస్ లిస్టులు కాకుండా కొంచెం ఓకే అనిపించేలాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే అజనీష్ లోక్నాథ్ సంగీతం. అతను ఇప్పటికే చాలా సినిమాలే తన నేపథ్య సంగీతంతో నిలబెట్టాడు. ఒక గూస్ బంప్స్ తప్పించేటువంటి ఒక మ్యూజిక్ ఆర్ఆర్ తను ఇవ్వగలడు. అదే ఈ సినిమాలో కూడా చేశాడు. కొన్ని వీక్ సీన్స్లో కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ తోటి నెక్స్ట్ లెవెల్లో చూపించాడు. ఫైట్స్ కావచ్చు, సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ఇట్లా ఎక్కడ చూసుకున్నా సరే అతని ఆర్ఆర్ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. అతని సినిమాకు ఒక బ్యాక్ బోన్ అనుకోవచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది, ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అంటే కొన్ని డైరెక్టర్స్ మైండ్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఆ షార్ట్స్ ఎగ్జాక్ట్గా ఆడియన్స్ మైండ్లోకి రావాలంటే ఎడిటింగ్ అనేది చాలా కీలకం. ఆ విషయంలో ఇక్కడ ఎడిటింగ్ కూడా చాలా చాలా బాగుంది, వెచ్చుకోవచ్చు. అంటే సినిమా లెంగ్త్ కూడా ఎక్కువగా లేకపోవడం, ప్రతి షాట్ కరెక్ట్గా కన్వే అయ్యేలాగా ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ సూపర్గా ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. డైరెక్టర్గా చూసుకుంటే ప్రదీప్ చిలుకూరికి ఇది రెండో సినిమా ఇది. కాకపోతే అతను ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడన్న విషయం ఈ సినిమాతో తెలిసిపోతుంది. రాబోయే రోజుల్లో ఒక పెద్ద డైరెక్టర్ అవుతాడు. అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పడానికి ఈ సినిమాలో ఉన్నటువంటి చాలా సన్నివేశాలు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్లు. ప్రతి ఫైట్ సూపర్గా ఉంది. అంటే మామూలుగా ఒక్కొక్క క్లైమాక్స్ ఫైట్ ఒకటి తీసేస్తే మిగతా అన్ని ఫైట్లు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ ప్లానింగ్ కానీ దానికి రావడం కానీ, అంటే హీరో ఇమేజ్ ఉంటుంది, దాని సినిమాటిక్ బట్ వాటి కమర్షియల్ సినిమా అంటేనే అది కదా, హీరో ఒక్కరిని కొడితే 10 మంది వెళ్ళిపోవడం. ఆ క్రమంలో ప్రతి యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలాగా ఉంది. సో ఇది దర్శకుడు సినిమాగా చెప్పుకోవచ్చు మనం. దర్శకుడు ఏదైతే అనుకున్నాడో అతను అనుకున్న దానికి ఆర్టిస్టులు కంప్లీట్గా సరెండర్ అయితే కంప్లీట్ కమర్షియల్ సినిమాని ఎలా తీసుకురావచ్చు అని చెప్పేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో ఈ డైరెక్టర్లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. ప్రొడ్యూసర్ మన
కళ్యాణ్ రామ్ ముందు నుంచి చెప్తా ఉన్నాడు ఇతను కంప్లీట్ కమర్షియల్ డైరెక్టర్ అని. అది కరెక్ట్ అని చెప్పి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. రాబోయే రోజుల్లో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్, పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో బింబిసార తర్వాత ఇది కళ్యాణ్ రామ్కి మరొక హిట్ ఇచ్చే సినిమా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు.